శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 జూన్ నెల మాసఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మీనరాశి అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వరకు ఉన్నటువంటి దాన్ని మనం మీనరాశి కింద పరిగణన చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే వ్యయస్థానంలో శని ఉన్నారు, ద్వితీయంలో రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాహువుతో బుధుడితో కలిసి ఉండటం జరుగుతోంది. పంచమ స్థానంలో కుజ శుక్రులు ఉంటున్నారు. కుజుడు నీచ స్థానంలో కర్కాటకంలో ఉండటం జరుగుతోంది. అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. ఇవి ప్రధాన గ్రహాల యొక్క గ్రహచారం. ఇవే ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించబోతున్నాయి. ఈ గ్రహ గతుల్ని కనుక మనం కాస్త పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఏలినాటి శని అనేటువంటిది జరుగుతోంది. అంటే వ్యయస్థానంలో ఉన్న కుంభంలో ఉన్న శని సంచార ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది. అయినప్పటికీ కూడా దాని యొక్క పూర్తి ప్రభావం మీనరాశి వాళ్ళ మీద ఉండదు. కారణం ఏంటంటే ఈ గురుగ్రహం ఏదైతే ఉందో అది మొన్నటిదాకా జన్మరాశిలో సంచరించింది. తర్వాత ఇప్పుడు ద్వితీయ స్థానంలో మేషంలో సంచరించడం వల్ల ఈ మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది అసలు ఉండదని కాదు, కానీ దాదాపుగా తక్కువ ఉంటుంది. సహజ సిద్ధంగానే దైవభక్తి, దైవానుగ్రహం ఉన్నటువంటి మీనరాశి వాళ్ళకి, సహజ సిద్ధంగానే అదృష్టం వెన్నంటి ఉండేటువంటి మీనరాశి వాళ్ళకి ఈ ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఎంత ప్రభావం చూపించినా చివరి నిమిషంలో సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. కొన్ని విషయాల్లో అయితే తప్పదు. వాటికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలా ఉంటాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ ఏలినాటి శని ప్రభావ రీత్యా మీనరాశి వాళ్ళకి, వారికి కానీ వారి జీవిత భాగస్వామికి కానీ కొంత అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి. అది కూడా ఈ శ్వాస సంబంధమైన సమస్యలు, అంటే నిమోనియా, జలుబు, ఆయాసం, ఇటువంటి సమస్యలు కానీ, ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, ఇటువంటి ఎలర్జీ వంటి సమస్యలు కానీ, అలాగే వీళ్ళకి వచ్చేటప్పటికి జీర్ణ సంబంధమైన సమస్యలు, డైజెస్టివ్ డిజార్డర్స్, ఇవి వీళ్ళకి ఇబ్బంది పెట్టబోతున్నాయి. తర్వాత వీటి నుంచి తప్పించుకోవటానికి ఈ ఏలినాటి శని ప్రత్యేక పరిహార శాంతి క్రియలను జరిపించుకునేటట్లయితే దాని నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతారు. దానికి సంబంధించి శనివార నియమాలు పాటించాలి. అలాగే ఈ శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో, తమలపాకులతో అర్చన చేయించి వడమాలని సమర్పించేటట్లయితే ఈ ఏలినాటి శని ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి. అలాగే శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోవాలి. ఇవి ఈ మీనరాశి వారు ఏలినాటి శని రీత్యా చేసుకోవాల్సినటువంటి సాధారణ పరిహారాలు. ఇక ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో, కుటుంబపరమైన అంశాల్లో, వ్యాపార భాగస్వామ్య సంబంధమైనటువంటి అంశాల్లో, జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాల్లో అత్యంత అనుకూలంగా ఉంటుంది. అంటే వీటిల్లో నేను చెప్పినటువంటి ఏటిలో కూడా పెద్దగా ఇబ్బందులు రావు. కానీ ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే 2వ స్థానంలోనే రాహువు కూడా సంచరించడం జరుగుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. దాని నుంచి తప్పించుకోవటానికి గతంలో నేను చెప్పాను, రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోండి. ఇకపోతే ఈ మీనరాశి వారికి పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజ శుక్ర గ్రహాల రీత్యా సంతానపరంగా, ముఖ్యంగా స్త్రీ సంతానంతో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. స్త్రీ సంతాన అభివృద్ధి విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. దాని నుంచి తప్పించుకోవటానికి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని పూజ చేయండి. అలాగే శుక్రవారం నాడు కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన కానీ, నవావరణ అర్చన కానీ ఇలాంటివి కనుక చేసుకునేట్లయితే స్త్రీ సంతానం మంచి అభివృద్ధి దశలోకి వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది.
అయితే ఎవరికైతే మీనరాశి వాళ్ళకి పురుష సంతానం ఉంటుందో అంటే ఆ పురుష సంతానానికి మాత్రం అభివృద్ధి చాలా బాగుంటుంది. వాళ్ళ విషయంలో చక్కటి శుభవార్తలు వినటం, వాళ్ళ అభివృద్ధిని చూసి సంతోషపడటం, వాళ్ళ ఉచ్చస్థితిని చూసి చక్కగా ఆనందపడటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ విషయంలో అంటే స్త్రీ సంతానం విషయంలో ఇబ్బంది, పురుష సంతానం విషయంలో చక్కటి సుఖ సౌఖ్యాలు ఏర్పడటం అనేటువంటిది ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో గోచరించేటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన అతి ముఖ్యమైన ఒక రహస్యం ఏమిటంటే శనివారం నాడు ఇనుము, లెదరు, ఉప్పు, నూనె ఇటువంటి వస్తువుల్ని పొరపాటున కూడా కొనుగోలు చేయవద్దు. ఉచితంగా ఇస్తే ఎలాగో తీసుకోకూడదు. శనివారం నాడు వీలైనంత వరకు ఇటువంటి వస్తువులను ఎవరూ కొనకూడదు. కానీ మరి ముఖ్యంగా మీనరాశి వాళ్ళు కొనకూడదు. ఎందుకు కొనకూడదనంటే ప్రస్తుతం ఏలినాటి శని ప్రభావం వీళ్ళ మీద ఉంది. కానీ గురుగ్రహ ప్రభావం వల్ల బాగుంది. ఇలా శని ప్రభావాన్ని పెంచుకుంటే ఇబ్బందులు పడటం, ఆర్థిక పరమైన రిస్కులు రావటం, అనారోగ్యాలు రావటం, అనుకోని సడన్ ఇన్సిడెంట్స్ జరగటం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కనుక పొరపాటున కూడా ఈ ఇనుము, లెదరు, నూనె, ఉప్పు ఇవన్నీ శనికారకత్వానికి సంబంధించినవి కనుక ఇవి శనివారం నాడు కొనుగోలు చేయవద్దు. ఇది ముఖ్యంగా మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక మీనరాశి వాళ్ళ విషయానికి వచ్చేటట్లయితే డబ్బు విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదు. చేసేటువంటి ప్రొఫెషన్, బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా పర్వాలేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా మంచి స్థితికి వెళ్ళిపోతారు. ఇది బాగుంది. ఈ స్థితి అయితే చాలా బాగుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా వివాహ యోగ్యత కూడా బాగుంది. కుటుంబంలో ఎవరికైనా వివాహం చేయాలనుకున్నా, శుభకార్యాలు చేయాలనుకున్నా వీటన్నిటికీ కూడా మంచి అనుకూలత ఉంది ఈ మాసం. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళకి మానసిక ఒత్తిడి, ఆందోళన, అలజడి పెరుగుతూ ఉంటాయి. దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా లేకుండా కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పుడున్న గ్రహగతుల రీత్యా అష్టమ స్థానంలో ఉన్న కేతు గ్రహ ప్రభావ రీత్యా పెరుగుతూ ఉంటాయి. దీనివల్లనే ఎక్కువ శాతం మీనరాశి వాళ్ళకి అనారోగ్యాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కనుక దీనికి మీరు చేయవలసిన అంశం ఏంటంటే, అంటే ఏదో ఇబ్బంది వచ్చి ఏదో ప్రమాదకరమైన పరిస్థితులు మీద పడి మానసిక ఆందోళన, అలజడి పెరిగితే అది వేరు, ఒత్తిడి పెరిగితే వేరు. కానీ ఏ విషయం లేకుండా చిన్న చిన్న విషయాలకు కూడా ఆందోళన, అలజడి అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దానికి మీరు చేయవలసింది ప్రతినిత్యం ధ్యానం, యోగా, మెడిటేషన్ ఇలాంటివి, దాంతోపాటుగా పరిమిత వ్యాయామం. ఇక్కడ పరిమిత వ్యాయామమే చేయాలి మీనరాశి వాళ్ళు. కారణం ఏంటంటే వీళ్ళు అపరిమితంగా వ్యాయామం చేయటానికి వీళ్ళ శారీరక మానసిక స్థితి అంగీకరించదు. కనుక పరిమితంగానే వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే ఈ మానసిక ఆందోళన నుంచి తప్పించుకోగలుగుతారు. తద్వారా చక్కటి ఆరోగ్యంతో ఉండగలుగుతారు. ఇకపోతే ఈ మీనరాశి వాళ్ళు ఈ మాసంలో తప్పనిసరిగా గురువారం నాడు దత్త మందిరాన్ని దర్శించి లేదా దత్త మందిరంలో పూజ చేయించుకొని లేదా దత్త చరిత్ర పారాయణ చేసేటట్లయితే ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహగతుల రీత్యా కొద్దిపాటికి ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అవి సునాయాసంగా తొలగిపోతాయి. ఇక ఈ మాసం మీనరాశి వాళ్ళు తరచుగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రతి చిన్న పనికి దూర ప్రయాణాలు చేస్తుంటారు. ప్రతి చిన్న పనికి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ప్రయాణం చేయటం, తరచుగా మూవ్ అవటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసం అధికారుల రీత్యా, ఉద్యోగస్తులకైతే అధికారుల రీత్యా, వ్యాపారస్తులకైతే ఈ ట్యాక్స్ వేసేటువంటి వాళ్ళ రీత్యా అంటే ఆ జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇటువంటి అధికారుల రీత్యా ఇటు వాళ్ళకు కూడా వీళ్ళకు కూడా మంచి అనుకూలత ఉంది. ఎక్కడ వ్యతిరేకతలు అయితే ఏమీ లేవు. మరి ముఖ్యంగా ఈ మాసం మీనరాశి వాళ్ళ యొక్క సామర్థ్యం బయటపడుతుంది. అదేంటంటే మల్టీటాస్క్. అనేక రకాల కార్యక్రమాలని, 2-3 రకాల వృత్తుల్ని ఒకేసారి చేయగలిగిన మీ సామర్థ్యం ఈ మాసం మరింత పెరుగుతుంది.
తద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా బాగుంటుంది. ఇకపోతే ఈ మాసం మీ మీద మీ జీవిత భాగస్వామి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి జాతకం గనక బాగుంటే మీ జాతకం ఈ మాసం అత్యద్భుతంగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ గురువుతో కలవటం, ఇటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. వీటి రీత్యా మీకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, జాతకం కానీ ఏదైతే బలంగా ఉంటుందో వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ఈ మాసం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి జాతకం గనక కొంచెం డల్గా ఉంటే అప్పుడు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇది ముఖ్యంగా మీనరాశి జాతకులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. ఇకపోతే మీనరాశి వాళ్ళు చేయవలసినటువంటి ఒక చిన్న పరిహారం ఏంటంటే, సర్వసాధారణంగా రాశ్యాధిపతి అయిన గురువుకి సంబంధించినటువంటి లోహం బంగారాన్ని వీలైనంత కొద్దిగా మీకు చేతనైనంత వరకు, మీకు ఇష్టం ఉన్నంత వరకు అప్పు చేయకుండా కొనుగోలు చేసి ఉంగరంగా అయినా సరే ధరించేటట్లయితే గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఇవి ఈ మాసం మీకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఈ మాసం మీనరాశి వాళ్ళు స్త్రీలైనా, పురుషులైనా, విద్యార్థులైనా, ఎవరైనా సరే అందరికీ దాదాపుగా బాగుంది. కొద్దిపాటి ఇబ్బందులు ఏవైతే వస్తాయో వాటికి పరిహారాలు చెప్పాం. అయితే ఆ సంబంధించిన పరిహారాలు చేసుకునేటట్లయితే మరింత రాజయోగకారకమైనటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో మీకు గోచరిస్తుంది. కనుక నేను చెప్పిన సూచనలు పాటించి మీనరాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.